నమస్తే అండి, నేను రజా. వచ్చే ఎలక్షన్లో జనసేన పార్టీ 100కు పైగా స్థానాల్లో పోటీ చేయబోతోందా? మనందరికీ తెలిసిందే, పోయిన ఎలక్షన్స్లో జనసేన పార్టీ వచ్చేసి కేవలం 23 స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయబోతోందా అని చెప్పేసి అంటే అవుననే విధంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్సే వార్తను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందని నాకు తెలియదు, కానీ బట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. అదేవిధంగా అసెంబ్లీ సీట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. దాదాపు 175 నుంచి 225 దాకా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంచుమించు ఒక 70-80 స్థానాల వరకు ఇది వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నట్లుగా కనపడుతుంది. సో ఈ క్రమంలో మరి జనసేన పార్టీకి 100 స్థానాలు ఆఫర్ చేస్తారు అన్నట్లుగా ఒక టీవీ ఛానల్లో విశ్లేషణ చేయడం అయితే జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది, నిజంగా జనసేన పార్టీకి 100 స్థానాలు ఇస్తారా? మీరు గమనించినట్లయితే కనుక పోయిన ఎలక్షన్స్లో మనకి జనసేన పార్టీకి 23 స్థానాలు అంటే జనసేన పార్టీ నాయకు కార్యకర్తలు ఒప్పుకోలేరు. ఇలా ఎలా తీసుకుంటారు మీరు? 23 స్థానాలు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన కథ ఏంటి, మన వ్యవహారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, నాకు లెక్కలు తెలుసు, ఎత్తులు తెలుసు, పై ఎత్తులు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి, ఇదేదో నేను చూసుకుంటాను, మీరు చెప్పిన పని చేయండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి కూటమి పార్టీల గురించి అని చెప్పేసి చెప్పారు. అలాగే అప్పట్లో కొంతమంది కాపు ఉద్యమ నేతలు అని చెప్పేసి ముద్రేడ పద్మనాభరెడ్డి గారు కావచ్చు, అలాగే మన ఇంకొక ఆయన ఉండేవాళ్ళు అనమాట, పెద్ద ఆయన జోగయ్య గారు అని. సో వీళ్ళిద్దరూ కూడా, హరిరామ జోగయ్య గారు, వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లు తీసుకుంటుంటే కాదు పవన్ కళ్యాణ్ ఆ రోజే 100 సీట్లు తీసుకోవాలని, లేదంటే 70 సీట్లు తీసుకోవాలని చెప్పేసి లెక్కలు అయితే చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట లెక్క చేయలేదు ఆ రోజు. నేను ఎలా సీట్లు తీసుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో, ఎలాంటి రాజకీయం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సినంత అవసరం లేదన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వ్యూహరచన వేసుకుని వెళ్ళడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, నిలబడ్డారు, కలబడ్డారు, తన ఏంటో చూపించాడు. ఇప్పుడు ఏంటంటే 100 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. చెప్పా కదా, 225 నుంచి 225 దగ్గర దాకా అసెంబ్లీ సెగ్మెంట్స్ పెరగబోతున్నాయి అన్నట్లుగా మాట. అయితే ఏంటంటే దీంట్లో నిజం ఉందంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయితే ఒకటి కవర్ చేసింది, 99 టీవీ ఛానల్లో జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడడం జరిగిందనమాట. జనసేన శుభవార్త, ఈసారి 100కు పైగా భారీ అసెంబ్లీ సీట్లు దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. బట్ నాకైతే 100% షూర్ అని నేను చెప్పను. ఒకటైతే ఇక్కడ నేను జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూ ఉంటారనమాట. అంటే జనసేన పార్టీ 100 తీసుకోవాలి, జనసేన పార్టీ 200 తీసుకోవాలి, జనసేన పార్టీ 70 స్థానాలు తీసుకోవాలి, జనసేన పార్టీ 80 స్థానాలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచే బ్రెయిన్లో ఒక సైకలాజికల్గా ఒకటి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఆ ట్రాప్లో పడద్దు. జనసేన పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసిద్దా, 25 పోటీ చేసిద్దా, 50 పోటీ చేసిద్దా, 100 పోటీ చేసిద్దా అనేది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఆ లెక్క మనకు సంబంధించినటువంటిది కాదనే విషయాన్ని అయితే మీరు గమనించండి. కేవలం వీళ్ళు రాజకీయ పరంగా ఏమైనా స్ట్రాటజీ ప్రకారం ఏమైనా మాట్లాడిస్తున్నారా లేదని నాకైతే అర్థం కాలేదు. కానీ నేనైతే ఒకే విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఇలాంటి విషయాలను అయితే పెద్దగా నమ్మొద్దు. నమ్మారంటే కనుక ముంచేస్తారు. సో నేను ఆ టీవీ ఛానల్ తప్పని చెప్పట్లేదు, బట్ వాళ్ళకి ఎటు నుంచి సోర్స్ వచ్చిందో నాకైతే తెలియదు. బట్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చిందనమాట. నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుందంటే జరుగుతుంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతాయి, స్థానాలు పెరుగుతాయి అంటే పెరుగుతాయి. వచ్చే ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఈసారి 20కి 23కి దగ్గర పోటీ చేసింది కదా, సో అంతకుమించి పోటీ చేసిద్దంటే చేసిద్ది. పోయిన ఎలక్షన్స్లో జనసేన పార్టీకి ఇంకెక్కువే ఆఫర్ చేసినారు. బట్ ఆయన స్థానాలను వదులుకొని బీజేపీ పార్టీకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, దాదాపు 10 స్థానాలు అనుకుంటే ఇచ్చినట్టున్నాడు. సో పెరుగుతాయి అంటే పెరుగుతాయి, బట్ ఒకేసారి నేను 100 అని చెప్పను. పునర్విభజన జరిగితే కనుక తప్పనిసరిగా స్థానాల పరిమాణం అనేది లెక్క అనేది కొంతమేర జనసేన పార్టీకి రావడానికి అవకాశం ఉంది. ఇదేందుకు కూడా చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట అంటున్నారు, 15 ఏళ్ళ పాటు పొత్తులో ఉండాలి, జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు కూడా కలిసి ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఒకవేళ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని చేసుకోవాలంటే, ఎక్కడ కొంచెం తగ్గాలంటే తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా పొత్తులోకి వెళ్తాయి. కాబట్టి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనేది చెప్పేది ఈ వీడియో అనమాట. వాళ్ళు ఎవరైనా విశ్లేషణలు చేసినారు, 100 స్థానాలు జనసేన పార్టీ, 100కు పైగా స్థానాలు జనసేన పార్టీ పోటీ చేసిందంట కదా, రేపటి రోజున ఇది ఇంతేనా అని చెప్పేసి కొంతమంది అడగవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసలు ఆ లెక్కలే మనకు అనవసరం. 5 స్థానాల్లో పోటీ చేసినా, 10 స్థానాల్లో పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అది ఉందో దాన్ని వదిలేయండి. మనం ఎలా క్యాడర్తో కలవాలి, లేదంటే జనంలోకి వెళ్ళాలి అనేది మాత్రమే తీసుకెళ్తే బాగుంటుంది. అంతే తప్ప దిక్కుమాలిన రాజకీయ ట్రాప్లో పడితే మాత్రం బక్కుపడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే, ఈ ఛానలే ఉంది, ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి. మన ఎలక్షన్స్ టైంలో చూసినారు కదా ఏం జరిగిందో. ఈ ఛానల్కి సంబంధించినటువంటి ఓనర్ అనుకుంటా ఆయన ఒకప్పుడు జనసేన పార్టీలో ఉండేవాడు.
తర్వాత తోట చంద్రశేఖర్ గారు అనుకుంటా. సో ఆయన వెళ్ళిపోయినాడు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై ఎలాంటి మాటలు, ఎలాంటి డిబేట్లు నడిచినవి మీరంతా కూడా తెలుసు. వాళ్ళ టీవీ ఛానల్ ఎలా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా కొంతమేర వస్తున్నమాట వాస్తవమే. కానీ బట్ నేను సోర్స్ 100% అని నేను చెప్పట్లేదు, నమ్మొద్దని నేను చెప్తున్నాను. వచ్చే ఎలక్షన్స్లో స్థానాలు పెరుగుతాయి అంట, జనసేన పార్టీకి ఇన్ని స్థానాలు ఇస్తారంట, 100కు పైకి ఇస్తారంట, 100 స్థానాలు జనసేన పార్టీ నేతలు పోటీ చేస్తారంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏం జరిగినా సరే చూస్తూ ఉండండి. అసలు నిజంగా 100% కన్ఫర్మ్ కూడా కాదు, కానీ మరీ 225, 220, 230 వెళ్ళే అంత ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు 175 ఉన్నాయి, 50 స్థానాలు పెంచాలన్నమాట. సో కొంతమేర కష్టాలు నష్టాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో అయితే గమనించండి. దయచేసి ట్రాప్లో అయితే పడదు. ట్రాప్లో పడ్డారంటే మాత్రం నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి.